ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులకి పోలీసులు నోటీసులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పోలీసుల అక్రమ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి జేపీఎఫ్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, జర్నలిస్టులకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అనంతరం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చెరుకుముడిలో జరిగిన ఘటనలో బంధువుల ఆరోపణల మేరకే లాకప్ డెత్ అని వార్తా కథనాలు రాయడం జరిగిందన్నారు. అలాగే ఎస్పీ ఇది లాకప్ డెత్ కాదని చెప్పిన దానిని కూడా ప్రసారం చేయడం జరిగిందన్నారు. అయినా జర్నలిస్టులపై పోలీసుల కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టు ప్రొటెక్షన్ తరఫున, జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఇవాళ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై ఇచ్చిన నోటీసుల మీద మాట్లాడడం జరిగింది. జర్నలిస్టులపై పోలీసులు నోటీసులు కూడా నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. మేమైతే ఒక వినతి పత్రం అయితే సమర్పించాము. జర్నలిస్టులకి మీరు ఇచ్చిన నోటీసులు సరైన పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పాము. అయితే కలెక్టర్ గారు మేము ఇచ్చిన ఈ పిటిషన్ చూసి, ఆ నోటీసులు చూసి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కాలేదు అన్నారు. సబ్జెక్ట్ ఏంటంటే అలాంటి కన్ఫ్యూజన్కి నెల్లూరు జిల్లా పోలీసులు ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. పోలీసులు జర్నలిస్టులపై కక్ష సాధిస్తున్నారని మేము భావిస్తున్నాము. మా వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నారని మేము భావిస్తున్నాము. వర్కింగ్ జర్నలిస్టులలో ఆందోళన గురి చేస్తున్నారని మేము భావిస్తున్నాము. ఈ పద్ధతి పోలీసులు మార్చుకోవాలా. ఇటీవల కాలంలో చెరుకుముల్లో జరిగిన ఒక లాకప్ డెత్ విషయంలో వాస్తవాలు ప్రచురించినందుకు ఆధారాలు అడిగారు. మాకై మేము ఎవ్వరమీ అది లాకప్ డెత్ అని రాయలేదు. అయితే వాళ్ళ బంధువుల ఆరోపణల మేరకు లాకప్ డెత్ అని మాత్రమే రాయడం జరిగింది. బంధువులు ఆరోపించారని చెప్పాము. ఆ బంధువుల ఆరోపణలకి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అడిగారు. ఏ కేసుకైనా బంధువుల ఆరోపణలు చెప్పాము. మా దగ్గర ఆధారాలు ఉండేదానికి అవకాశం ఉంది, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీ ఇది లాకప్ డెత్ కాదంటే అది కూడా ప్రసారం చేశాము. అయితే అయినా కానీ కక్ష సాధింపుగా జర్నలిస్టుల మీద ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున ఇలాంటి చర్యలు సరైనవి కాదని భావించండి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇందుకు ప్రధానంగా ఇటీవల మనుబోలు వ్యవహారంలో మీడియాకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాన్ని మేము తప్పుపడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించాము. అలాగే దానికి సంబంధించిన వినతి పత్రం కూడా సమర్పించాము. అలాగే నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు కూడా కలిసాము. ఇదే విషయాన్ని జిల్లాలో ఉండే అన్ని ప్రజాప్రతినిధులకు కూడా వివరించాలని చెప్పి మా సంఘం సిద్ధంగా ఉంది. దానికోసంగా కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. అయితే ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని ఉపసంహరించుకోవాలి. రెండవది, మీడియా ఏదైనా కథనాలు రాస్తే దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ పొలిటీషియను, ప్రోటోకాల్ ఆఫీసరు ఆరోపణలు చేస్తే మేము రాస్తాం. దానికి సంబంధించి సాక్ష్యాలు కావాలంటే ఆ రికార్డులే సాక్ష్యాలు. ఎందుకంటే జిల్లా పోలీసు అధికారులు ఎన్నో సందర్భాల్లో పలానా మర్డర్ కేసు జరిగింది, పలానా వాళ్ళు చంపారని చెప్పి చెప్తారు, మేము రాస్తాం. దాన్ని మేము చూసామా? ఆఫీసర్ చెప్పాడు, రాస్తారు. అట్లాగనే ఆ రోజు మనుమోలు వ్యవహారంలో ఒక దొంగ చనిపోతే వాళ్ళ బంధువులు, భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు పోలీసులు కొట్టి చంపేశారని. అదేవిధంగా రెండో రోజు ప్రధాన రాజకీయ పక్షాలు ఆరోపించాయి. వాటిని రాసాము. దానికి సంబంధించి సాక్ష్యాలు కావాలంటే వాళ్ళు బహిరంగంగా పోలీసుల ముందు, పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారి పైన మైకెత్తుకొని అరిచారు. వాళ్ళపైన చర్యలు తీసుకొని వదిలేసి ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉన్న మీడియాకి నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు, నెల్లూరులోనే స్టార్ట్ అయింది. నెల్లూరులోనే దీన్ని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఎంత దూరమైనా సరే ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం. అయితే ఇది ఆరంభం మాత్రమే, నిదానంగా స్పీడ్ అందుకుంటాం. ఖచ్చితంగా నోటీసులు విత్డ్రా చేసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి మేము తెలియపరుస్తాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము. జర్నలిస్టుల సమస్యని, నెల్లూరులో జరుగుతున్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. కలెక్టర్ గారు గతంలో కమిషనర్ గా పనిచేస్తున్నారు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఏదైనా వార్త రాసినప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇది. అంతే తప్ప పోలీస్ స్టేషన్కి వచ్చి జర్నలిస్ట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఏ చట్టంలో ఉందో చెప్తే వింటాము. చట్టం నాకు తెలిసి లేదు. 30 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. ఏదో లీగల్ నోటీసులు వస్తే తప్ప స్టేషన్కి వచ్చి ఎలా రాసావు, నీ దగ్గర ఆధారాలు ఏంటి, ఒక నిరూపించు, ఇవి లేవు.
కొత్త చట్టం ఏమైనా ఉంటే పోలీసు చెప్పాలా. నిన్న కూడా అందరం కలిసి మంత్రి గారిని కలిసాం. మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లే మంత్రి గారి దృష్టికి జిల్లాలో నాయకుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. కానీ అందరినీ కలుస్తాం మేము. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి పక్షాలు కలిసి నెల్లూరులో జరుగుతున్నటువంటి జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వివరించదలుచుకున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా అర్థం చేసుకోవాలా. మీడియాకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాన్ని చెడగొట్టే ఇది మాత్రం చేసుకోవద్దు. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్నట్టు ఇది. చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు తప్ప నోటీసులు ఇచ్చి చేసి ఇబ్బంది పడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను పిలిచి మాట్లాడతాను, పోలీసులు ఇలా ఎందుకు చేశానని మాట్లాడతానని చెప్పారు. తర్వాత నారాయణ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యేల గారిని అందరినీ కూడా కలిసి మాకున్న సమస్యను మేము వివరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అందరి జర్నలిస్టుల సమస్య ఇది. మేము చెప్పేది ఏదో వ్యక్తిగత విషయాల కోసం మేము మాట్లాడాలి. ఎవరైనా వార్త రాసినప్పుడు జర్నలిజం సంబంధించిన సమస్య జరిగినట్టు మేము వస్తున్నాం. అంతే తప్ప వ్యక్తిగత విషయాలు, లోకల్ విషయాల మీద మేము ఫోకస్ చేయడం లేదు. ఆ దృష్టి మేము పోవడం లేదు. చాలా విషయాలు జరిగాయి, వ్యక్తిగతంగా మేము ఎక్కపోవడం. వార్తలు రాసి జర్నలిస్టు మీద జరిగిన విషయం మాత్రం మేము గట్టిగా మాట్లాడుతున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ సహోదరత అర్థం చేసుకోండి. ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి. కేసులు పెట్టి ఆలోచన ఉంటే అది కూడా ఉపసంహరించుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. మంచి అంటే ఆఫీసరు ప్రెస్ రిలేషన్కి దెబ్బతీస్తుంది భవిష్యత్తులో. అలాంటి ఇది పోకుండా అధికారులు, పోలీసులు మంచి హృదయంతో అర్థం చేసుకోవాలా. అది ఫ్రెండ్షిప్గా చెప్తున్నాం మేము. ఇదేదో కొత్త విషయం చేసుకోకుండా దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇది జర్నలిస్ట్ సమస్యగా మీ దృష్టి తీస్తున్నాం. ఫ్రెండ్స్, జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్లు అందరూ కూడా మొన్న జరిగినటువంటి నోటీసుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇవాళ మాకున్నటువంటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పటికీ ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా, సమాచార శాఖ కమిషనర్గా ఉన్నందున మేము ఇచ్చినటువంటి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ నోటీసుకి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన నేరుగా చూసి మరి ఇందులో ఏం లేదు, ఇది ఎలా ఇచ్చారనే విషయం మీద కాస్త ఆశ్చర్యాన్ని కూడా ఆయన కలెక్టర్ గారు వ్యక్తం చేశారు. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులతో కూడా తను మాట్లాడతానని కూడా చెప్పారు. ఇక్కడ ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది, ఇవాళ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గడిచిన 30 సంవత్సరాల్లో నేరుగా పోలీసులు జర్నలిస్టులకు ఒక నోటీసులు ఇష్యూ చేసినటువంటి సంఘటన తొలిసారిగా జరిగింది. ఇది జర్నలిస్టులకి పోలీసులకి మధ్య ఉన్నటువంటి ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానానికి కూడా కొద్దిగా భంగం కలుగుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అనవసరమైనటువంటి విషయాల్ని మేము ఏది కూడా రాసినటువంటి జర్నలిస్టులు ఎన్టీవీ కానీ, ఆంధ్రప్రభ కానీ, సాక్షి కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని మాత్రమే నేరుగా చేసాం. అలాగే జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి దానిపైన వివరణ కూడా నేరుగా ప్రచురించడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ అభిప్రాయాలని కూడా చొప్పించినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం సానుకూలంగా పరిశీలన చేసి భవిష్యత్తులో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.